బాపట్ల జిల్లా శ్రీయుత ఎస్పీ గారికి రాజేశ్వరి చేబ్రోలు హైకోర్టు అడ్వకేట్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అఫిలియేటెడ్ బై జెనీవా అండ్ IRCS member and legal fighter for women rights వినయంగా నమస్కరించి, నిన్న మీరు నాకు పంపించినట్టు యువర్ పిటిషన్ వాజ్ ఫార్వర్డ్ టు చీరాల DSP సార్, ప్లీజ్ అప్రోచ్ చీరాల DSP సార్ అని మీరు నాకు పంపించిన దాని ప్రకారం తర్వాత నేను రాసిన ఇంకో కంప్లైంట్, కరప్టెడ్ విత్ గౌరవ్ రమేష్ బాబు అండ్ అదర్ శక్తి టీమ్ శివకుమారి మేడం ట్యాంపర్ హర్ వర్డ్స్ బై ద సజెషన్ ఆఫ్ రెస్పెక్టెడ్ DSP మోయిన్ సార్, ప్లీజ్ ఎంక్వైర్ అండ్ మేక్ జస్టిస్ టు మీ అని నేను రాసిన మీ పోస్ట్కి నా రియాక్షన్ ప్రకారము మీరు పంపించిన రిప్లై మీ అభిప్రాయాన్ని గమనించాము. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించి వాస్తవాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. పోలీసు శాఖ ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలిస్తుంది అని చెప్పానని మీరు నాకు పంపించిన రిప్లైస్ ప్రకారము నేను మరియు తెలంగాణ JNP మీడియా సుంచు లింగయ్య గారు DSP గారిని కలవటం జరిగింది. నేను దానికి ముందర 2 సార్లు నేను DSP ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. DSP గారు లేరు, వార్డర్ వెళ్ళి ఉన్నారని చెప్పన్నారు. తెల్లారి ఫోన్ చేశాను, గంటకు ఫోన్ చేస్తామన్నారు, చేయలేదు. ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చినా DSP గారు లేరనే చెప్తారు. మళ్ళీ ఎందుకు లేరని చెప్పానని చెప్తే ఎందుకు లేరని కనుక్కోవడానికి మళ్ళీ నేను రావాల్సి వస్తుంది సాయంత్రం, అప్పుడు లేరని చెప్తారు. అఫ్కోర్స్ నా బ్యాట్లకి ఆయన లేకపోతే మళ్ళీ తెల్లారి తిరగాల్సి వస్తుంది. ఇదే 2 సంవత్సరాల నుంచి DSP మోయిన్ సార్ తోటి నా హరాస్మెంట్ లైఫ్ అయిపోయింది సార్. మీరు ఫార్వర్డ్ చేసిన పిటిషన్స్ 2 సార్లు నాకు రిప్లై పంపించినా కానీ DSP సారు చాలా డ్రామాటిక్గా, చాలా క్రూయల్గా, చాలా మిస్కాండక్ట్గా తన అధికార దుర్వినియోగాన్ని 2 సంవత్సరాల్లో నిన్న కూడా ప్రవర్తించడం జరిగింది. తన దగ్గరికి ఏమీ పిటిషన్స్ రాలేదని, మీరు తనకి ఏమీ కన్వే చేయలేదని, SP ఆఫీస్ నుంచి తనకే కమ్యూనికేషన్ లేదని, మీకు బాపట్ల ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందా అని చెప్పనని ఆశ్చర్యపోతూ ఏమీ ఎరగనట్టు మాట్లాడటం జరిగింది. ఇంకా నా దగ్గర కాపీస్ ఉన్నాయా లేవా అని చెప్పనని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. నా దగ్గర ఒక కాపీ కాదు, ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి కాపీలు తీయటంలో ఆరితేరిపోయిందాన్ని. సో DSP సారు, మీరు ఏ పిటిషన్స్ అయితే నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టానో 27వ తారీఖు CS సుబ్బారావు సారు మరియు మన DSP గ్రేట్ మోయిన్ సార్ మీద నేను ఏదైతే PGRSలో కంప్లైంట్ పెట్టానో, దేని ఏదైతే నెంబర్ అయిందో 1 నెలలో మీ ఫిర్యాదును పరిష్కరిస్తామని చెప్పినాక మీరు నాకు మెసేజ్ పెట్టారో, అయినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ జరగలేదు, నాకు న్యాయం జరగలేదు SP సార్. మరి ఇదేనా ఆపరేషన్ దండా అయినా? మరి ఇదేనా హైకోర్టు గైడ్లైన్స్ మీరు పాటిస్తుంది? హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారము పోయిన నెలలో కాగ్నిజెన్స్ ఉన్న కేసులకి FIR చేయకపోతే మ్యాజిస్ట్రేట్ చేత విచారించబడాల్సి వస్తుంది అని చెప్పనని సుప్రీంకోర్టు పోస్ట్ పెట్టింది సార్. ఇంకొకటి, ప్రజలకి ఇబ్బంది కలగని విధంగా ప్రతి పౌరుడికి ప్రొటెస్ట్ చేసే రాజ్యాంగపు హక్కు రాజ్యాంగం ఇచ్చిందని పెట్టింది. హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిన వాళ్ళే, రాజ్యాంగం హక్కులు కోల్పోయిన వాళ్ళే, ఫండమెంటల్ రైట్స్ కోల్పోయిన వాళ్ళే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని పేర్కొంది. సో ఏదైతే నా మీద March 12 బ్రూటల్ అటాక్ జరిగిందో దాని గురించి జ్యుడిషియరీ నెగ్లిజెన్స్ అండ్ కరప్షన్ అండ్ కొల్యూజన్, డిపార్ట్మెంట్ మిస్కండక్ట్ అండ్ కరప్షన్ అండ్ కొల్యూజన్ విత్ అడ్వకేట్స్ అండ్ అక్యూజ్డ్ పర్సన్స్ అండ్ మీడియా, పోలీసులతో తులుగా మీడియా